బాడీకి విటమిన్స్, మినరల్స్, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా దొరికి కంటి చూపు మెరుగుపరిచి కాన్స్టిపేషన్ లేకుండా చేసే వెరీ 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 హెల్దీ సలాడ్. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. పెసర్లను 8 గంటలు నానబెట్టి నీట్గా 3-4 సార్లు వాష్ చేసుకొని 36 గంటలు కవర్ చేసి పెడితే ఈ విధంగా మొలకలు వస్తాయి. వీటితో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి హెల్దీ సలాడ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. పదండి చేసుకుందాం. మంచిగా హెల్దీగా ఉన్న 2 కీరాలు, 2 క్యారెట్లు, పెద్ద సైజు ఆనియన్, 1 పచ్చిమిరపకాయ, గుప్పెడు కొత్తిమీర. కీరాలను క్యారెట్లను తురుముకొని పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, కొత్తిమీర సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ నిండా మొలకెత్తిన పెసర్ల స్ప్రౌట్స్ వేసుకొని బేసన్ లో వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువనే తీసుకున్నా. ఒక బౌల్ నిండా నానబెట్టి ఉడకబెట్టిన పల్లీలు వేసేసుకోవాలి. ఉడకబెట్టిన పల్లీలలో అస్సలు ఫ్యాట్ ఉండదు. వేయించుకొని తిన్న పల్లీల కన్నా ఉడకబెట్టిన పల్లీలు చాలా హెల్దీ. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బేసన్ రోట్లో దంచిన 1/2 టీ స్పూన్ ఫ్రెష్ మిరియాల పొడి వేస్తున్నా. ఘాటు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేస్తున్నా. స్పాచులాతో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకదానికొకటి కలిసేట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకొని వారానికి 3-4 సార్లు బ్రేక్ఫాస్ట్ గా గానీ, డిన్నర్ గా గానీ, లంచ్ గా గానీ తింటే తప్పకుండా వెయిట్ లాస్ కంపల్సరీ అవుతుందండి. హెల్దీగా విటమిన్స్ అన్ని బాడీకి అంది వెయిట్ లాస్ అవుతాం. మనము లావ్ అవుతామేమో అని భయమేమీ లేకుండా కడుపు నిండా తినొచ్చు. ఒక స్పూన్ తీసుకొని మన రుచికి సరిపడా ఎంత పెరుగు కావాలంటే అంత పెరుగు. ఇక్కడ నేను 9 స్పూన్లు వేసిన, అంటే ఈ చెంబులో సగం పెరిగేసిన. మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటది కాబట్టి ఎంతైనా తినొచ్చు. పెరుగుతోని సలాడ్లు టేస్ట్ చాలా అంటే చాలా ఎన్హాన్స్ అవుతుంది. అన్ని బాగా కలిపేసుకొని మనం ఇందులో అన్ని తురిమేసినాము. ప్లస్ పల్లీలు కూడా మెత్తగా ఉడకబెట్టినాం కాబట్టి పెద్దవాళ్ళకైనా పళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా కూడా ఈజీగా తినొచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. అయినా మళ్ళీ గార్నిషింగ్ గా మనకి ఎంత కావాలంటే పెరిగేసుకోవచ్చు. నచ్చినంత లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా కడుపు నిండా తింటూ హెల్దీగా వెయిట్ లాస్ కావచ్చు. దీంతో ఆల్రెడీ ఉడకబెట్టి కట్ చేసిన ఎగ్ ను గార్నిషింగ్ గా పెడుతున్నా. 1/2 ఎగ్ తీసుకున్నా. ఎగ్ లో ఉన్న హెల్దీ ప్రోటీన్ కూడా యాడ్ అయింది. ఇది టేస్టింగ్ టైము. వేడైతే చాలా ఎక్కువ ఉందండి, తట్టుకోలేకపోతున్నా. విపరీతంగా చెమటలు కారుతున్నాయి. ఇప్పుడు టైము 8:30 అయింది. ఆ టైంకే విపరీతంగా వేడున్నది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా మీకు. ఎగ్ స్లైసెస్, ఆనియన్ స్లైసెస్ పక్కకు పెట్టుకున్నా నంచుకోవడానికి. మనం సలాడ్లో ఆనియన్స్ వేసుకున్నాము, అయినా కూడా మళ్ళీ కొంచెం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా. నాకు పచ్చి ఉల్లిపాయ ముక్కలు అంటే చాలా ఇష్టము, అందుకని ప్రతి డిష్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు తింటాను. ఒక పల్లీలు తప్పించి అన్ని రానే కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. ఎంతసేపు బయట ఫుడ్, ఉడకబెట్టిన ఫుడ్ కాకుండా పిల్లలకు ఈ విధంగా పచ్చి కూరగాయలు అలవాటు చేయండి. వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది. ఏం చేసినా చిన్నపిల్లలప్పుడే చెయ్యాలి, పెద్దయ్యాక మటుకు వినరు. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.